హాయ్, ఇబ్రాహీంపట్నం నుంచి ఒక అడ్డమిన నుంచి ఒక ప్యాసింజర్ 9 నెంబర్స్ని తీసుకెళ్తున్నా. తీసుకురావడానికి వెళ్తున్నా. నాతో పాటు 10 నెంబర్స్ అవుతారు. నా ఛార్జింగ్ వెహికల్ ఎలా ఉంచుతుందో, ఎలా పికప్ ఉంటుందో చూడండి. ఎంత స్పీడ్లో పోతుందో నేను ప్యాసింజర్తో కూడా మాట్లాడిస్తా. జాకిర్ ఆటో లాక్ ఏం పని చేసిండ్రు? రేపు సండే అయిపోయా పని. ఇటు పని అయిపోయింది. ఆడ ఇంటికాడ ఇంత మాంసం వచ్చు. రెస్ట్ అయిపోతున్నాయి కదా. హలో, రికార్డింగ్ అవుతుంది దీంట్లో. వెనక ముందర 360 degrees కవర్ అప్ అవుతుంది దీంట్లో. దండపేనకాలు పచ్చిమిరకాయలు దేనికి నేను అమెరికాలో ఉన్నా కానీ పని కాంచలేదు కానీ పోయి తేపో మంచిగా పోతుంది బండి. నాతో కలిపి 9 మంది ఎక్కిండ్రు కదా మీ వాళ్ళు. 9 మంది ఎక్కినా. ఎట్లా గుంజుతుంది బండి? కానీ కారు కూడా పనికి రాదు. నీతో 10 మంది మొత్తం దమ్ పోతుంది. అదే మనం 10 మంది కార్లో పోగలమా? పోలేము కార్లో పోలేము. 10 లక్షల కార్లో పోగలమా? 10 లక్షల కార్లో పోలేము. మన 4 5 పడుతున్నాం. సైలెంట్కి వెళ్ళిపోతుంది కదా. సైలెంట్ ఇంత కారు కూడా సప్పి లేకు. కారు కన్నా స్మూత్గా పోతుంది. మీ పేరేంటనా? నా పేరు అంజయ్. చెప్పండి మా ఫ్రెండ్స్కి అందరికి ఆయని. హాయ్ మంచిగా ఉన్నది ఆటో. ఫాలో చేయమని చెప్పి ఫాలో చేయండి, అందరు ఫాలో చేయండి. మంచిగా ఉన్నది ఆటో, ఫాలో చేయండి. ఇంకోళ్ళు కూడా తెచ్చుకోరు. మంచిగా ఉంది బండి. నేను కూడా తెచ్చుకుంటా. చాలా బాగుంది. చాలా బాగుంది. ఛార్జింగ్ తెచ్చుకో, లేకుంటే బైక్ తెచ్చుకో. ఛార్జింగ్ ఏదైనా మంచి ఛార్జింగ్ కూడా మంచిగా తక్కువ మైలేజ్ 1200 నెలకు. అది 2-3 నెలలకు 1200 వచ్చినా ఉరుతున్నాడు ఒక్కరోజే. నాకు కూడా గ్యాస్ ఆటో ఉన్నప్పుడు 15,000 అవుతుండే. రోజుకి 500 గ్యాస్ కొట్టించిన. ఇది ఇప్పుడు నాకు నెలకు 1200-1300 కరెంట్ బిల్ వస్తుంది. బాగుంది. అట్లానే ఆలోచించి తీసుకున్నా. బాగుందండి బండి. 10 మందిని ఎట్లా మన కారు కూడా ఇంత స్పీడ్ పోదు అట్లా పోతుంది. టికెట్ ఇచ్చాను రా అప్పుడు అదిరిపోద్దంట. మరి ఏం అదిరిస్తుందో టాక్స్. సినిమా చూడండి, అందరు చూస్తే మంచిగా బాగుంటుంది. ఒక్కరిద్దరు ఏంది